నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం తారుమారు ధోరణి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విలువైన సలహాలు సూచనలు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శిల్పా పన్నాల్ గారు. వారితో మాట్లాడదాం. అలాగే ఇదే అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారు సమాధానాలు ఇస్తారు. శిల్పా గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, తారుమారు ధోరణి ఇది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అన్ని విషయాల్లో చాలా రకాలుగా రకరకాల మనుషుల్లో మనం చూస్తుంటాం. మ్యానిపులేషన్ నథింగ్ బట్ ఇంగ్లీష్లో. అయితే ఇవి పర్టికులర్గా కొన్ని రీజన్స్ ఏంటి, అసలు మ్యానిపులేషన్ అంటే ఏంటి, తారుమారు ధోరణి ఎవరిలో ఉంటుంది, ఎవరిలో కనిపిస్తుంది? మ్యానిపులేషన్ అనేది, తారుమారు ధోరణి అనేది అందరిలో ఉంటుందండి. మనం అందరూ ఏదో ఒక సందర్భంలో మనం యూజ్ చేస్తూనే ఉంటాం. కాకపోతే అది మంచి రీజన్గా లేకపోతే నెగిటివ్ కాజ్ కోసమా అనేది కొంచెం మనం అనలైజ్ చేసుకోవాలి. అది ఒకటి. ఎవరిలో ఉంటుంది అంటే అందరిలో ఉంటుంది. మనం చూస్తే చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది, టీన్స్లో ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే మనం అది అప్లై చేసే విషయాలు అనేది మారుతూ ఉంటాయి. చిన్న పిల్లలు కొంచెం చాక్లెట్స్ కోసమో బిస్కెట్స్ కోసమో చేస్తూ ఉంటారు, కొంచెం వాళ్ళ కాజ్ వేరే ఉంటుంది. టీన్స్ లో ఉన్నప్పుడు వేరే ఒక రీజన్ ఉంటుంది, పెద్దవాళ్ళు అయినప్పుడు వేరే ఉంటుంది. కాకపోతే అది మనిషి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఎక్కడ ఏ అంశం మీద మనం అప్లై చేయాలి, ఏ అంశం మీద మనం అప్లై చేయకూడదు అనే ఒక మారల్ రీజనింగ్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఆ మొరాలిటీ అనేది, మారల్ రీజనింగ్ అనేది ఇంచుమించుగా మనకి 13-14 ఇయర్స్కి బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుతుందండి. సో దాన్ని బట్టి అంటే మనం ఎక్కడ లెవెల్ పెరుగుతాయి, అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. యాక్చువల్గా మారల్ రీజనింగ్ అనేది, మొరాలిటీ అనేది కూడా ఒక 3 లెవెల్స్ ఉంటుంది. టెక్నికల్ గా 3 లెవెల్స్ ఆఫ్ మొరాలిటీ అనేది ఉంటుంది. మారల్ డెవలప్మెంట్ అంటారు. ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షనల్ లెవెల్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అని. అంటే ఫస్ట్ లెవెల్లో ఎట్లా ఉంటుంది అంటే, నేను ఏదైనా తప్పు చేయకూడదు, ఎందుకు, నన్ను ఎవరో పనిష్ చేస్తారు కాబట్టి, ఎవరో పనిష్ చేస్తారు కాబట్టి పనిష్మెంట్ని తప్పించుకోవడానికి నేను తప్పు చేయకుండా ఉంటాను. ప్రీ కన్వెన్షనల్ లెవెల్. కన్వెన్షనల్ లెవెల్ ఏంటంటే వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికి, వేరే వాళ్ళ మెప్పు పొందడానికి తప్పు చేయకుండా ఉంటాము. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అనేది సెల్ఫ్ కాన్షియస్ గా మనం తప్పు చేయకూడదు అనే ఒక ప్రిన్సిపల్ అనేది మనిషికి డెవలప్ అవుతుంది. ఎవరో ఏదో అంటారని కాదు, మన కోసం అనేది కాన్షియన్స్ అనేది పెరుగుతుంది అప్పుడు. సో ఇట్లా ఏ లెవెల్లో ఉన్నారు మనుషులు అనేది దాన్ని బట్టి మనం ఎంత మ్యానిపులేటివ్ గా ఉన్నాము, ఎంత లేదు అనేది. ఇప్పుడు చిన్న పిల్లలకి ఏదో చందమామని చూపించి బుజ్జగిచ్చి పెడతారు, అది మ్యానిపులేషన్ ఒక రకంగా చూసుకున్నాం. కాకపోతే అది గుడ్ కాజ్ కోసం కావచ్చు, అంతే కదా, మ్యానిపులేట్ చేస్తున్నా, అది రాదని తెలిసినా కూడా. దట్స్ వాట్. ఎక్కడ మనం ఎట్లా అప్లై చేస్తాము అనేది మనం మెయిన్గా పరిగణలోకి తీసుకోవాలి. కాకపోతే కొంతమంది ఏంటంటే కాన్షియస్ లెవెల్లో కానీ అన్కాన్షియస్ లెవెల్లో కూడా అయిపోతుంటుంది. ఇప్పుడు కాన్షియస్ లెవెల్లో నేను ఈ కాజ్ కోసం నేను దీనిని తారుమారుగా చేస్తున్నాను, లేకపోతే మ్యానిపులేట్ చేస్తున్నాను ఈ సిచ్యువేషన్ని, లేదా అబద్ధం చెప్తున్నాను, లేదా ఎవరినో చీట్ చేస్తున్నాను అంటే అది ఒక గుడ్ కాజ్ కోసం అయిందనుకోండి, మంచి పని కోసం అయిందనుకోండి, మేబీ బెనిఫిట్స్ రావచ్చు మనకైనా, సమాజానికైనా, వేరే వాళ్ళకైనా కూడా. కాకపోతే ఎప్పుడైతే అది నెగటివ్ కాజ్ కోసం అయింది, ఓకే. ఇంకొకటి మ్యాలింగరింగ్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. మ్యాలింగరింగ్ అంటే కావాలని అవతల వాళ్ళని చీట్ చేయడం. ఓకే, ఇది మనకి కాన్షియస్ లెవెల్లో కావాలని చేయడం అనమాట. కావాలని నేను చేస్తున్నానని తెలిసి చేయడం. ఇది కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయొద్దు, మనం చీట్ చేయాలా వద్దా, అబద్ధం చెప్పాలా వద్దా అనేది కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారి మనం అడాలసెన్స్, అడల్ట్ స్టేజ్కి వచ్చాక మన కంట్రోల్లో ఉంటుంది అది. కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వంలోనే వాళ్ళకి తెలియకుండానే చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటుంది, వాళ్ళు అలా చెప్పాక అరే నేను ఎందుకు అంత చిన్నదానికి అంత అబద్ధం చెప్పాను, ఎందుకు అంత చిన్నదానికి అంత నేను ఉల్టా చెప్పాల్సి వచ్చాను అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనకి పర్సనాలిటీస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, చాలా రకరకాల మనుషులు అంటారు. క్లినికల్ లెవెల్లో మనకి 9 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ అని చెప్తారు. నెగటివ్ ట్రైట్స్, పాజిటివ్ అనేది పక్కన పెట్టేస్తే నెగటివ్ ట్రైట్స్ లో వాటిల్లో కొన్ని లైక్ బార్డర్ లైన్ పర్సనాలిటీ, కొంతవరకు హిస్ట్రియానిక్ పర్సనాలిటీ, నార్సిజం, వీళ్ళు కొంచెం ఎక్కువగా మ్యానిపులేటివ్ టెండెన్సీస్ ఉంటాయి వీళ్ళకి. అది ఎలా తెలుస్తుంది అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వేరే వాళ్ళని తీసుకుంటే కానీ ఎలా తెలుస్తుంది మీకు ఈయన అలాంటి బిహేవియర్ వెళ్ళది, మ్యానిపులేటింగ్ అంటే మాటలు బట్టి? రైట్. అట్లా అంటే మనకి ఈచ్ నేను 9 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ అంటాం చూసారా, ఒక్కొక్క పర్సనాలిటీకి మనకి కొన్ని లక్షణాలు అనేది మనకి క్రైటీరియా ఉంటుంది.
ఓకే. క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనకి కంప్లైంట్ చేశారు, ఒక క్లయింట్ని తీసుకొచ్చి పేరెంట్స్ చెప్పడమో లేదా టీచర్స్ చెప్పడం, ఏదో ఒక కంప్లైంట్ చేశారు, వీళ్ళు నిజంగా మ్యానిపులేటివా లేకపోతే మేబీ ఈ సిచ్యువేషన్లో అలా చేశారా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్లో చేస్తారు. వీళ్ళు నిజంగా మ్యానిపులేటివ్ టెండెన్సీస్ ఎక్కువ ఉన్న వాళ్ళ కొంచెం ఏదో ఆ సిచ్యువేషన్లో చేశారా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ వేరే లక్షణాలని బట్టి మనం అంచనా వేస్తాం వీళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు. ఒకవేళ వాళ్ళ ఎగ్జాంపుల్ బార్డర్ లైన్ కేటగిరీకి వచ్చారనుకోండి, లేదా హిస్ట్రియానిక్ కేటగిరీకి వచ్చారు. హిస్ట్రియానిక్ పర్సనాలిటీ అంటే ఎప్పుడు నేనే అట్రాక్టివ్గా కనిపించాలి, ఐ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే టెండెన్సీ ఉంటుంది. వాళ్ళు ఐ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక నీడ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి అది ఒక అన్కాన్షియస్ సైకలాజికల్ నీడ్. అది అలా ఫిక్స్ చేసుకుని ఉంటారు, అది వాళ్ళకి తెలియదు. అన్కాన్షియస్ గా వాళ్ళ పర్సనాలిటీ అది. ఇప్పుడు ఎక్కువ మేకప్ వేసుకోవడం లేకపోతే ఎక్కువగా అతిగా మాట్లాడడం ఏదో ఒకటి ఉంటుంది. ఐ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వాళ్ళు కాన్షియస్ గా దే మైట్ నాట్ ప్లాన్ ఇట్. వాళ్ళ టెండెన్సీ అది. అన్కాన్షియస్ నీడ్స్ అనేది ఉంటుంది, సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి కొన్ని. అది నాకు ఈ నీడ్ ఉంది అనేది కూడా నాకు తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు కూర్చొని నేను ఎందుకు ఇలా చేశాను అని కూర్చొని ఇవాల్యుయేట్ చేసుకుంటే తప్ప అది ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. ఓకే, కాబట్టి ఆ నీడ్ అనేది నేను 10 మందిలో నేను ఒక సెంటర్ పాయింట్ అవ్వాలి అనే ఒక నీడ్ ఉందనుకోండి, ఆ మనిషి తెలియకుండానే వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడము. ఓకే, అక్కడ ఉద్దేశం వేరే వాళ్ళని చెడ్డ చేయాలనేది ఆ మనిషి ఉద్దేశం కాదు. తను హైలైట్ అవ్వాలి, నేను హైలైట్ అవ్వాలి కాబట్టి అది తీసుకుంటారు. సో ఎందుకు మ్యానిపులేట్ చేస్తాము, ఎందుకు అబద్ధాలు చెప్తాము, ఎందుకు మోసాలు చేస్తాము, ఎందుకు చీట్ చేస్తాము అనే దానికి ప్రతి ఒక్కదానికి ఆ పర్టిక్యులర్ యాక్ట్ వెనకాల ఉన్న నీడ్ ఏంటి, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ పాయింట్, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? కావాలని చేశారా, అలా ఫ్లోలో అయిపోయిందా? ఓకే, కావాలని చేశారంటే స్క్రిప్ట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, లేదు ఫ్లోలో నాకు తెలియకుండానే అలా చేశానండి అని చాలా మంది చెప్తుంటారు మనకి. అప్పుడు యాక్చువల్గా తన సైకలాజికల్ నీడ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే మనిషి ఏదో చీట్ చేశారు అని అనుకుందాం. ఈ మనిషి యొక్క నీడ్ ఏంటి? ఆ నీడ్ అనేది అన్కాన్షియస్ లో ఉంటుంది, ఆ మనిషికి కూడా తెలియకపోవచ్చు. మనం ఎప్పుడైతే డీప్ గా కూర్చొని తనని తాను విశ్లేషించుకోవడం వల్ల కానీ, లేదా ఒక ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడం వల్ల కానీ, లేదా వాళ్ళ డియర్ వన్స్, మేబీ బెస్ట్ ఫ్రెండ్, మేబీ ద పేరెంట్, లేకపోతే షేరింగ్ అప్పుడు చూడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఆలోచించు అని ఇంకొక మనిషి ఒక క్యూ లాగా అయిపోయి డిక్ చేస్తున్నప్పుడు దే మైట్ డిస్కవర్. దీనివల్ల అంటే ఒక సైకాలజిస్ట్ గా చెప్పండి, మీకేమనిపిస్తుంది అంటే ఒక పర్సన్ తనని తను రీకలెక్ట్ చేసుకోవడం మంచిదా కాదా? అది ఏ పాయింట్ లో ఉండాలండి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నేను ఈ మధ్య చాలా మందికి చెప్పడం కూడా ఏంటంటే అట్లీస్ట్ రోజుకి ఒక్క 5 minutes or 10 minutes. ఓకే, ఈ రోజు చెప్తూ ఉంటారు రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ఆ రోజంతా ఏం జరిగిందో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, మీ తప్పులు మీకు తెలుస్తాయి, రేపు ఏం చేయాలో కూడా తెలుస్తుంది అనేమాట. అది నిజమా? రేపు ఏం తెలుస్తుంది అనే దానికంటే పొద్దుటి నుంచి నేను ఏం చేశాను, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మనం అప్సెట్ అయిపోయిన సందర్భాలు కొన్ని ఉంటాయి. మనం అప్సెట్ అయిపోయిన అరే ఈ రోజు పొద్దున్నే 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఇన్ని సిచ్యువేషన్స్ అయి ఉంటాయి కదా, అట్లీస్ట్ ఒక 4-5 ఇన్సిడెంట్స్ అయినా వేర్ యూ మైట్ నాట్ బి వెరీ హ్యాపీ అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ అనేది మనము స్లైట్లీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అనుకుందాం, లేదా కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ అనుకుందాం. ఆ టైంలో నేను ఎలా చేసి ఉండాల్సింది? ఓకే, ఈ రోజు తప్పు అయిపోయింది, ఈ నైట్ కానీ నేను ఈ రోజు దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవడం వల్ల నేను రేపు అదే తప్పు చేయకపోవచ్చు. బికాజ్ నేను కాన్షియస్ లెవెల్ తెస్తున్నాను, తెలుస్తుంది ఆ ఫ్లోలో ఉండకుండా నేను అక్కడ ఒక బ్రేక్ వేస్తున్నాను. ఓకే, నేను దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవడం వల్ల రేపు నన్ను నేను మార్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడైతే కాన్షియస్ గా మనం ఒక ఎఫర్ట్ పెడతామో, నన్ను నేను మార్చుకోవాలి అని చెప్పి నేను కాన్షియస్ గా ఎప్పుడైతే ఒక ఎఫర్ట్ పెడతారో డెఫినెట్ గా సక్సెస్ ఉంటుంది. ఓకే, అయితే మనం ఒకసారి ఏజ్ నుంచి మాట్లాడుకుంటే కానీ చిన్న పిల్లల్లో మీరు అన్నారు చాలా వరకు చెప్తూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్లే కావచ్చు, స్కూల్కి సంబంధించి అయినా కావచ్చు, ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటారు? అంటే స్కూల్లో పెరిగిన ఆ వాతావరణం స్టార్ట్ అవుతుందా, ఇంట్లో పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారా? అసలు ఆ స్టార్టింగ్ ఆ మ్యానిపులేషన్ చిన్నప్పటి నుంచి ఎలా వస్తుంది? మ్యానిపులేషన్ అనేది ఒక్కటే కాకుండా అసలు ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, అంటే మనిషి యొక్క బిహేవియర్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది అనే దానికి మీరు చెప్పినట్టు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, పేరెంటింగ్ స్టైల్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న నైబర్హుడ్ కానివ్వండి, టీచర్స్, స్కూల్స్, ఇవన్నీ కూడాను ఫ్యాక్టర్సే. అందుకని మనం చెప్తాం కదా, ఎట్లాంటి మనుషుల మధ్యన ఉంటే అట్లాంటి
ఎఫెక్ట్ Behavior ఉంటుంది వస్తుంది అని మనకి చెప్పి. అంటారు. అవును. అదే ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ డెఫినెట్గా, బట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుందండి. మనం చెప్తాం సేమ్ వాళ్ళ నాన్న లాంటి వ్యక్తిత్వం, లేకపోతే వాళ్ళ తాతగారు లాగా ఉన్నారు, పోలికలు అలాగే వచ్చాయి. పోలికలు Behavior కూడా అలాగే జెనెటిక్ ఉందంటూ లోడ్ అనేది ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కే కాకుండా సైకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నలాగా కోపం ఎక్కువ, లేకపోతే ఏదో చెప్తారు కదా. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, బిహేవియర్ అనేది పుట్టినప్పుడు టాబ్యులర్ రాసా అంటే బ్లాంక్ స్టేట్ ఆఫ్ మైండ్, ఒక వైట్ పేపర్ లాగా ఉంటుంది పిల్లవాడి మైండ్ అనేది. క్రమేణా మనం ఎట్లా ఎక్స్పోజ్ అవుతున్నాము, ఎటువంటి సిచ్యువేషన్స్కి మనం ఎన్కౌంటర్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన పర్సనాలిటీ అనేది, బిహేవియర్ అనేది పెరుగుతూ పోతుంది. కానీ మనం చిన్నప్పుడు పర్సనాలిటీ అనే వర్డ్ యూస్ చేయమండి అంటిల్ అట్లీస్ట్ 18 years. 18 years. ఓకే, 18 years వరకు మనం టెంపరమెంట్ అంటాం. ఓకే, చైల్డ్ టెంపరమెంట్ ఎట్లా ఉంది అంటే స్లోగా ఉన్నాడా, లేకపోతే హైపర్ యాక్టివా, లేకపోతే తొందరగా కోపం వచ్చే లక్షణమా, లేకపోతే పేషెన్స్ గా ఉంటారా, లేదంటే కామ్ చైల్డ్ అండి, వెరీ సపోర్టివ్ చైల్డ్ అండి. సో వాట్ ఈస్ ద టెంపరమెంట్ అంటాం, పర్సనాలిటీ అన్నాం. ఎందుకంటే బిహేవియర్ అనుకోవచ్చా, బిహేవియర్ ఎప్పుడైనా బిహేవియర్ అది బై 16, 17, 18 years ఫుల్ ఫ్లెడ్జ్ పర్సనాలిటీ అనేది ఫామ్ అయిపోతుంది. అంటే టీన్స్ లోకి ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పటి నుంచి స్టార్ట్. దీనికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయండి ఎందుకు అలా అవుతుంది అనేది. ఎందుకంటే థింకింగ్ ఎబిలిటీస్ అనేది 4 levels ఉంటుంది, అది మళ్ళీ 12 years, 13 years వరకు పోతుంది. ఇందాక మారల్ డెవలప్మెంట్ అన్నాం. సో అన్ని డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనకు పీక్స్ వచ్చేది బై 13 or 14 years. ఇప్పుడు ఫిజికల్ గా కూడా పిల్లలు 12 years కి డెవలప్ అయిపోతారు. సైకలాజికలీ ఆల్సో దే విల్ డెవలప్. ఎందుకంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే థింకింగ్ డెవలప్మెంట్, మన ఆలోచనల డెవలప్మెంట్ అనేది 12 years కి కంప్లీట్ అవుతుంది, 14 years కి కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ థింగ్ దే ల్యాక్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ల్యాకింగ్, అంతేగాని. కానీ ఇప్పుడున్న కల్చర్ కావచ్చు, ఇప్పుడున్నట్టు చూస్తుంటే చిన్నపిల్లలు చిన్నప్పుడే వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు మాటలు మార్చినట్టుగా మారుస్తుంటారు. ఇది ఎందుకు అంటారు? ఎక్స్పోజర్ ఎక్కువ కదండి. మనం ఎట్లా నేర్చుకుంటాం ఏదైనా విషయాన్ని, ఎట్లా నేర్చుకుంటాం, ఏదైనా ఒక సిచ్యువేషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అబ్జర్వేషన్, చూసి గమనించి నేర్చుకుంటారు. ఇమిటేషన్, వేరే వాళ్ళని చూసి సేమ్ మనమే అలా కాపీ చేస్తాము. ఓకే, ఇంకొకటి మోడలింగ్, ఎవరైనా బిహేవియర్ మనకు నచ్చింది అని అనుకోండి, మనకు తెలియకుండానే మనం చేసేస్తూ ఉంటాం అట్లా. ఓకే, దీన్ని మనం ఏ టాపిక్ మాట్లాడినా, ఏం కాన్సెప్ట్ మాట్లాడినా మనం నెగటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ మనం ఇమిటేట్ చేస్తున్నాము అంటే మనం దాన్ని నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ థింగ్స్ కెన్ బి ఇమిటేటెడ్. ఏదైనా మనం నేర్చుకోవాల్సిందే, పుట్టుకతోటి ఏం రాలేదు కదా, రైట్? పుట్టుకతోటి కొన్ని లక్షణాలు ఉన్నా కూడా అవి మనకి జెనెటిక్లో వచ్చి ఉంటాయి. దట్స్ అ డిఫరెంట్ కేస్. ఓకే, సో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది పెరుగుతూ ఉంటుంది. ఈ టెంపరమెంట్ అనేది కొంతమంది ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ ఉంటారండి, కండక్ట్ ఇష్యూస్ ఉంటాయి, డిసిప్లిన్ లేదండి అని చెప్తుంటారు. మళ్ళీ చైల్డ్హుడ్ దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఒక్క దగ్గర కుదుటుగా కూర్చోలేగా ఏదైనా విరగ్గొట్టడం వేరు, లేదా అది విరగ్గొట్టిందని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పడం వేరు. పాప ఇదేంటంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే దాని అంత నెగటివిటీ లేదు అక్కడ. అదేదో విరగ్గొట్టాడు కాబట్టి దాన్ని కవర్ భయంతో ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఆఫ్ మారల్ అన్నాం చూసారా, అట్లాంటిది అది. అంతే. కొంతమంది కావాలి వాళ్ళకి హామ్ చెయ్యాలి అని చేస్తుంటారు, ఫైర్ సెట్టింగ్ అంటారు. ఊరికే ఎక్కడైనా ఉంటే నిప్పంటించడం ఉంటారు చిన్నపిల్లలు. ఈ మనము కుతూహలం అంటారా, క్యూరియాసిటీ వల్ల కావచ్చు, లేదా టైర్లు పంచర్ చేయడం, అక్కడ ఏమీ నీడ్ ఉండదు, అంటే ఏమీ అవసరం ఉండదు. అవును, ఇట్లాంటి వాళ్ళు కొంచెం మ్యానిపులేటివ్ వచ్చేది అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈయూపీడీ అనే ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఎమోషనల్ అన్స్టెబిలిటీ అనేది. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయి మనిషికి, అతి ప్రేమ, అతి కోపం, ప్రతి ఒక్కటి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటుంది, ఎక్కువ పళ్ళల్లో ఉంటుంది. వాళ్ళు ఇది ఏమైపోతుందంటే వాళ్ళకి తెలియకుండానే మ్యానిపులేట్ చేస్తుంటారు కొన్ని. ఎంత లెవెల్కి అంటే మేము మ్యానిపులేట్ చేసాము అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు, అలా ఉంటుంది. సో డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. బట్ ఎనీవే మనము డిస్కస్ చేసేది ఏంటంటే కాన్షియస్ మ్యానిపులేషన్ మాట్లాడవచ్చు మనం. అయితే మనం ఇప్పుడు ఏజ్ వైజ్ అనుకుంటే చిన్నపిల్లలు అయితే ఏదైనా సరే చిన్నప్పుడే దాన్ని తగ్గిస్తే తర్వాత వాళ్ళు కంట్రోల్లో ఉంటారన్నమాట. ఏ విషయంలోనైనా మనం యూస్ చేస్తాం. అయితే పర్టికులర్గా ఈ మ్యానిపులేషన్ దాంట్లో ఇప్పుడు మీరు అన్నారు పిల్లల్లో ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు హైపర్ యాక్టివ్ వాళ్ళు ఒకలా ఉంటారు, నార్మల్ పీపుల్ ఒకలా ఉంటారు.
పేరెంట్స్గా వాళ్ళు చేయాల్సిన, అంటే వాళ్ళు ఏమేం చేస్తే అలాంటి బిహేవియర్ అనేది ఇప్పటి నుంచి కంట్రోల్ అవుతుంది పిల్లలకి, అంటే ఏమని సలహా ఇస్తారు మీరు? ఇప్పుడు మనకేంటంటే మనకి ఈ మారల్స్, ఎథిక్స్, వాల్యూస్ అనేది ఫ్యామిలీలో ఇన్కల్టివేట్ అవుతుందండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా కూడాను స్కూల్లో చెప్తుంటారు అబద్ధాలు చెప్పకూడదు, పరుల సొమ్ము పాము వంటిది, చిన్నప్పటి నుంచి కూడాను ఉన్నాయి. కిడ్స్ లో ఎక్కువగా చూసేది ఇది. సరే, మనం కిడ్స్ ది కంటిన్యూ చేద్దాం, ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. రైట్, జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని సొరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవలసి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పాస్కల్లు, లోటస్సు, దీబేసు, బేసిక్కు, కోబాల్, వరాకిల్లు, C++, ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు, స్వరాజ్యము నీకు. భాషామ తల్లి, ప్రయోగాల తల్లి, ప్రభావాల వల్లి, స్వరూపాన బుల్లి, స్వభావాన మల్లి. పెండ్లిండ్లలో నీవే, పేరంటమున్నీవే, కాలేజీలన్నీవే, కాటేజీలన్నీవేలే. పెద్ద హోటళ్లలో పూట, కూటిళ్లలో రైలు టిక్కెట్లలో, బస్సు ఇక్కట్లలో, ఓడనైనన్ విమానంబునందేన, అణ్వాయుధం బందు ఆఫీసు వెళ్ళందునన్. రోదసి యాత్రలో, ద్వాదశి పూజలో, ఏ కిరాణందు కాణంబులోనైన, ఏ రోగి దేహంబు పైనైన, యవ్వాని హస్తంబునందైన. ఏ చిన్నదో పెద్దదో, లావుదో సన్నదో అయిన, నీ రూపమే కాన రాధా చలీ. నీ దివ్యగాథావళిని చెప్పుకోసాగినన్, వత్సరంబులు శతాబ్దులు సహస్రాబ్దులైనన్. సమర్థంబులవునే మహాదేవి, కంప్యూటరన్ పేర ఆవిర్భవం పొందినావివు. 6 వేదంబవే నీవు, 7 శాస్త్రంబవే నీవు. అణ్వాది బ్రహ్మాండ యంత్రంబనన్ నీ జగజ్జంత్రమేగాది. సర్వం సహామండలం బందు నిందెందు నిక్షిప్తము. దారుణి, గర్భిణి, చారిణి, దుర్భిణి కావుమమ్మ మహాదేవి, శ్రీదేవి కంప్యూటరమ్మ. నమస్తే 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 నమః. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శిల్ప గారు, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కిడ్స్ విషయంలో పర్టికులర్గా, అంటే పేరెంట్స్ ఏమని చెప్తే వాళ్ళు మారుతారు, ఎలా వారిని కంట్రోల్ చేయాలంటారు? సింపుల్, అంటే కొన్ని టిప్స్ ఉంటాయి కదా మీ దగ్గర, అవి మా ప్రేక్షకులకు సజెస్ట్ చేయండి. చిన్నపిల్లల్ని పేరెంట్స్ ఎలా కంట్రోల్ చేయాలి, ఆ ఏజ్ నుంచే మ్యానిపులేషన్ తగ్గించాలి కాబట్టి ఎలా? చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ మనం ఎదుటి మనిషి ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టి మనం సజెస్ట్ చేయాలండి. ఇప్పుడు కొంతమందికి కొడితే వింటారు, కొంతమందికి మెల్లగా చెప్తే వింటారు, కొంతమందికి బుజ్జగిజ్జి చెప్తే వింటారు. అట్లా మనము 1-2 సార్లు మనకి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు బౌన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడిని కొట్టారనుకోండి, ఎప్పుడు కొడుతున్నారు అంటే కొద్ది రోజుల తర్వాత రెబల్ అయిపోతారు. ఎప్పుడు కొడుతూనే ఉంటారు కదా అనేది అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి కొట్టి చెప్తే వర్కౌట్ అవ్వదు. కాబట్టి వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళకి సాటిస్ఫై అవుతారు, వాళ్ళకి లేదమ్మా నువ్వు బాగుంటావు అని చెప్పి పాజిటివ్గా మోటివేట్ చేసి చెప్తే వాళ్ళు వింటారా? అది. కొంతమందికి ఏంటంటే బుజ్జగిచ్చి చెప్పాలి ప్రతి ఒక్కటి, లేదు నువ్వు చెయ్యగలవు, నువ్వు చెప్తావు, అట్లాంటిది. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడాను. ఇప్పుడు కొంతమందికి ఎవరైనా అఫెన్సివ్గా మాట్లాడితే మారిపోతారు. ఓకే, కొంతమందికి అఫెన్సివ్గా మాట్లాడితే వాళ్ళు ఇంకా ఉల్టా అవుతారు. ఓకే, అదేదో చెప్తారా, ప్రతి దీనికి ఒక్కటే మందు సెట్ అవ్వదు. కాబట్టి మనం ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మనము మారుతూ ఉండాలి. ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ టెస్ట్ చేసినాక, ట్రై చేశాక తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి ఎవరి పేరెంట్కి తెలుసండి, వాళ్ళ పిల్లలు ఎట్లా చెప్తే ఎట్లా వింటారు అనేది. మనం ఏం చెప్తాము, లేదు కొడితేనే వింటారు, లేదు కొంతమంది ఏంటి, అరే కొడితే పిల్లలు ఇదైపోతారు అని చెప్పి ప్రతిదానికి గారాబం చేస్తాం. అది కూడా తప్పే. మనం ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలో అక్కడ ఉండాలి, తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. సిచువేషన్, పేరెంట్స్ అయినా పిల్లలైనా, మనిషిని బట్టి మనం బిహేవ్ చేయాలి. కాలర్ వెయిట్ చేస్తానండి, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి అండి? ఖమ్మం నుంచి కాల్ చేస్తారు. ఓకే అండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మరొకసారి మీ ప్రశ్న చెప్పండి.
ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకోండి. మా పాపకి 6 weeks అండి, మా బాబుకి 2 weeks. ఓకే. మా చిన్నపిల్లలకి ఏమైనా కావాలంటే మేము అదే వాళ్ళకి తినిపించడం అట్లాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. బయటకి తీసుకెళ్తామని చెప్పిన ఇట్లా అవి వీటికి అమ్మాయి కూడా కొంచెం నిజం మాట్లాడటం మానేసి ఏదో ఒకటి తను కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటాను. ఏది నేను చేయలేదు చెప్పడం అంత చేస్తుంది. అంటే తననే తీసుకెళ్తారు, నన్ను తీసుకెళ్లారు, ఇలాంటి మాటలా? ఎలా మాట్లాడుతుంది? అంటే ఏదైనా తెలిసిందనుకోండి, నాట్ ఇంకా చేసావా అంటే నేను చేయలేదని చెప్పడం. మేము ఆ పిల్లలకి ఏదన్నా నేను ఇప్పుడు బయట తీసుకెళ్తాను తిను అని చెప్పి అట్లా చేస్తుంటాం కదా, అది చిన్నపిల్లలు కాబట్టి చేస్తున్నాము. అది నిజమనుకోవాలి తీసుకోవడం చేసి చేయనట్టు అలా కొంచెం టీచింగ్ కాబట్టి చేస్తుంటాను. పేరేమన్నారు? ఒకసారి మీ పేరు చెప్పండి అమ్మా. కవిత. కవిత. కవిత గారు, చెప్పండి. పాప వయసు ఎంత అండి? పెద్ద పాప వయసు 6 అండి. 6, చిన్న బాబు 2 years కదా? రైట్. ఇది చాలా సహజం అండి ఏ ఫ్యామిలీలో అయినా కానీ. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పాప ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఆ పాప ఒక సెంటర్ ఆఫ్ ఇది ఉంటుంది, ఒక రాణిలాగా ఆ పిల్లకే ఉంటుంది మన అట్రాక్షన్, మన కాన్సన్ట్రేషన్ అదంతా కూడాను కదా. ఇప్పుడు సడన్గా చిన్న బాబు సైడ్ వెళ్ళేసరికి ఆ పిల్ల కొంచెం టెన్స్ ఫీల్ అవ్వడం అనేది సహజమే. ఇట్లాంటివి కొంచెం సిబ్లింగ్ రైవలరీ అని కూడా అంటారండి. అంటే నాకు రావాల్సిన కాన్సన్ట్రేషన్ అంతా ఎదుటివాడి దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి అని ఆ పిల్ల ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ అవ్వడం వల్ల ఆ పిల్ల చేసే పనులు ఏంటి అనేది మనం గమనించాలండి. హలో, చెప్పండి. ఓకే, గమనించాలి. ఆ గమనించినప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే ఎవరు లేనప్పుడు చిన్న పిల్లవాడిని గిచ్చడం అట్లాంటివి చేస్తారు. లేదంటే కొంతమంది ఎక్కువ మారాన్ చేస్తారు. పిల్లవాడిని ఏం చేయకుండా పేరెంట్స్ దగ్గరే మారాన్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే నన్ను ఎక్కువ తీసుకెళ్ళాలి, ఇంకా జిద్దు చేయడం అని చెప్తారు చూసారు, అట్లాంటిది ఎక్కువ చేయొచ్చు. అక్కడ వాళ్ళు జిద్దు చేయడానికి కారణం ఏంటి అంటే నేను ఇన్సెక్యూర్గా ఉన్నాను, నన్ను కూడా పట్టించుకోండి అని వాళ్ళు మనకి ఇండైరెక్ట్గా మెసేజ్ చెప్తున్నారండి. కాబట్టి మీరు ఒక పని చేయండి కవిత గారు, పెద్ద పాపకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. రెస్పాన్సిబిలిటీ అంటే మనం పెద్దవాళ్ళు కదా, మీరు పిల్లవాడికి చేసే ప్రతి పనిలో పెద్ద పాపని ఇన్వాల్వ్ చేయండి. సో దట్ ఆ పాప ఏమనుకుంటుందంటే ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది మన పని, నేను కూడా పిల్లవాడికి చేస్తున్నాను రెస్పాన్సిబిలిటీ ఆ పిల్ల కూడాను కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఇచ్చి పేరెంట్స్ చేసే ప్రతి పనిలో పిల్లని కూడా ఇన్వాల్వ్ చేసామనుకోండి. ఇంకొకటి ఆ చిన్న పిల్ల ఏమైనా చేసినప్పుడు బాగా తమ్ముడికి తినిపించడం ఏదైనా చేసినప్పుడు ఒక రీఇన్ఫోర్స్మెంట్ లాంటిది, వెరీ గుడ్, క్లాపింగ్ అట్లాంటిదంతా చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తారు. రైట్, మరొక కాలర్ ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం. రైట్ అండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. మా బాబుడు సెకండ్ ఇయర్ చదువుకున్నా, అయిపోయిందండి. ఇప్పుడు ఏం చెప్పినా కానీ కోపం అవుతాడండి, మరి ఒక 6 నెలల నుంచి కానీ ఏమన్నా చెప్పినా ఏడుస్తాడు. ఎక్కువ కోపం అవుతాడు మా పైన, వాళ్ళ డాడీ పైన, మా పైన. ఏదో చెప్తే ఏమన్నా నమ్ముతాడు, నేను చెప్తే నమ్మడు. ఎవరు చెప్తే నమ్ముతారండి షహీనా గారు? ఎవరన్నా వాళ్ళ మామ, వాళ్ళ తాత ఎవరు చెప్తే అట్లా వింటాడు. ఓకే, వాళ్ళ పైన ప్రేమ ఎక్కువ చూపిస్తాడు. నేను ఎంత చెప్పినా కానీ మా పైన అట్లా చూడలేదు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? మా ఆయన, మేము, మా 2 కొడుకులండి. 2 కొడుకులు. ఇప్పుడు ఈ బాబు చిన్నవాడా పెద్దవాడా? పెద్దవాడండి. ఈ బాబు పెద్దవాడు. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారండి? మా ఆయన వర్క్ చేస్తారండి, కార్పెంటరీ వర్క్ చేస్తారా? ఇంటర్ ఇప్పుడు రీసెంట్ గా మొన్న అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు 6 నెలల నుంచి కోపం ఉందా బాబుకి? 6 నెలల నుంచి కాలేజ్ పోతాను నుంచి ఫస్ట్ ఇయర్ లో బాగా చదువుతాండే, ఇంకా సెకండ్ ఇయర్ నుంచి ఇంకా ఎగ్జామ్ టైప్ నుంచి ఏమన్నా ఇంకా చదివేం బాగానే ఉంది మేడం. అట్లా ఏమన్నా చెప్తే పట్టించుకోడు, ఏడుస్తాడు, లేకపోతే కోపం అవుతాడు. ఏం చెప్పినా కానీ కోపం అవుతాడు. ఓకే, ఈ కోపం అనేది మీ మీద మాత్రమే కోపడుతున్నారా లేకపోతే వేరే మనుషుల మీద కూడా, అంటే వేరే వాళ్ళ మీద కూడా కోపం చూపిస్తున్నారా? వేరే వాళ్ళతో ఏం లేదు, మాతోనే అట్లా. మీతోనే ఉంటాడు. ఫ్రెండ్స్ అంతా బాగుంటాడు. వాళ్ళు ఎగ్జామ్స్ ఎట్లా రాశాడంట? ఎంసెట్ ఏం బాగా రాలేదు మేడం, సెకండ్ ఇయర్ బాగా రాస్తున్నాడు. ఓకే, మీరు ఎప్పుడైనా అడిగారా ఈ మధ్య ఎందుకు నీలో మార్పు వచ్చింది బాబు అని?
అడిగితే కానీ అది లేదమ్మా అంటాడు. ఒక 6 నెలల నుంచి అట్లా చేస్తాడు మేడం. ఏం లేదన్నారు? ఎందుకు బాబు అట్లా చేస్తున్నాడు, నువ్వు నీ ఫ్రెండ్స్ ఏమన్నా చూసి నేర్చుకుంటావా కాలేజ్ లో అంటే యాది లేదంటాడు. ఏమీ లేదు అని చెప్తున్నా. మళ్ళీ ఏమంటారంటే మేడం కాలేజ్ లోది వాళ్ళ ఇంట్లో కొట్లాడితే వాళ్ళ ఇంట్లో అంతా బయట చూస్తారంట, వాళ్ళ అన్న వాళ్ళ ఆయన వాళ్ళు మాట్లాడితే అంటారు. ఓకే ఓకే, గట్టిగా అడుగుతారు మేడం ఇంట్లో, వాళ్ళ డాడీ లేకుంటే నా పైన సోముగా. అయితే బాబుకి ఏం కావాలి అనేది ఫస్ట్ చూడండి మీరు. అంటే పైకి చెప్పేది మాత్రమే కావాలి అని కాదండి. ఇప్పుడు ఆ బాబుకి నెక్స్ట్ ఏం చేయాలని ఉంది అంటే పెద్ద చదువులకి పోవాలని ఉందా, లేకపోతే బట్టలు కావాలా, లేకపోతే ఎక్కడికైనా ఫ్రెండ్స్తో పోవాలా, అసలు ఆ బాబుకి కావాల్సిన విషయం ఏంటి అనేది మీరు తెలుసుకోండి. మీరు తల్లిలాగా మెల్లిగా కూర్చోబెట్టి మంచిగా బాబు అసలు మీరు మామూలు క్యాజువల్ గా మాట్లాడతారు కదా, అట్లనే కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుతూ అసలు నీకేం కావాలి అని అడగండి. ఆ బాబుకి చూస్తే ఏమంటాడంటే నేనేమో హాస్టల్ పోనామా మీతోనే ఉంటాను, ఈడే చదువుకుంటాను, జాబ్ వస్తే గానీ నీకు పిలుచుకోదాను, నేను ఊరికి పోను హాస్టల్ పోను అంటాడు. సతాయిస్తాను దానికి మేము జాస్తి చేస్తామంటాము. అయినా కానీ ఏడుస్తాడు, మళ్ళీ నేను ఫోన్ అమ్మా ఇక్కడే చదువుకుంటా అంటాడు. సరే, అయితే ఆ పిల్లవాడికి కావాల్సింది అంటే ఫ్రెండ్స్ తోటి ఎక్కువ తిరగాలనుకుంటున్నాడా, లేదా సినిమాలు చూడాలా, లేదా పెద్ద పొజిషన్ కి పోవాలా, లేదా ఇంకా వేరే దగ్గర ఏమన్నా చేయాలా? అంటే మనకి ఇప్పుడు మనం ఏమైపోతుందంటే షహీనా గారు, పేరెంట్స్ అనగానే కాలేజ్ అనుకుంటాము, ఇల్లు అనుకుంటాం, అది కాకుండా ఇంకా చాలా ఉంటాయండి. అసలు వారికి అతనికి ఏం కావాలి అనేది మీరు తెలుసుకోండి. కొంచెం నీట్గా కూర్చొని డీప్గా మాట్లాడి ఏం కావాలి అనేది తెలుసుకొని దానికి తగినట్టు చేయండి. ఇంకొకటి, కోపడుతున్నాడు అంటే మీ మీదనే కాబట్టి కొద్ది రోజులకి సెట్ అవుతుందండి. బయట వాళ్ళతో అందరి మీద కోపడుతున్నాడు అంటే ప్రాబ్లం, కానీ పేరెంట్స్తో అడాలసెన్స్లో కొంచెం కామన్నే ఉంటుంది ఆర్గ్యుమెంటేటివ్ యాటిట్యూడ్. రైట్, మరొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం, మీ పేరండి? నా పేరు రాచకొండ రాజయ్య, కన్నడ. ఎక్కడి నుంచి అండి? కన్నడ. ఒక రెండు ప్రశ్న చెప్పండి. నమస్తే రాజయ్య గారు. మా మన్మని వేరే కాలేజీలో వేసినాము, ప్రైవేట్ కాలేజీలా. అయితే ఆయన మళ్ళీ ఆ కాలేజీలో చదవక వేరే కాలేజీ మళ్ళా ఆయన ఉండే కాడికి వచ్చి చదువుతుండు. ఇప్పుడు మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ లో 5 ఫెయిల్ అయ్యాడు, 1 పాస్ అయ్యాడు. ఇప్పుడు బొమ్మంటే పోతలేడు. ఇప్పుడు దానికి ఏంటి అసలు, ఆయన పాపం మెంటల్ గా ఏదైనా అయిందా మరి ఏంటి అనేది మాకు తెలియదు. అది ఎట్లా ఉన్నిందంట అండి కాలేజ్? అంటే ఎందుకు మీరు అడిగితే ఏమని చెప్పాడు అబ్బాయి? నాకు నేను చదువుతాను తాతయ్య, నేను మంచి చేస్తే తాతయ్య అంటాడు కానీ చదవడు. ఎట్లా ఉందంట కాలేజ్, ఫ్రెండ్స్, టీచర్స్ అందరు ఎట్లా ఉన్నారని చెప్తాడు మామూలుగా మాటల్లో? కాలేజ్ కూడా మంచిదే అంటాడు, మరి ఫ్రెండ్స్ ఎక్కడ అన్నది మాకేం తెలుస్తుంది. ఫ్రెండ్స్ బాగున్నారంటనా? అమ్మా, ఫ్రెండ్స్ బాగున్నారంటనా? మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటనా? ఫ్రెండ్స్ పట్టాడు ఆయన ఒక ఫ్రెండ్స్ అంటేనే ఇష్టపడు. ఓకే, కొంచెం ఇష్టపడమ్మా. ఓకే, కొంచెం కాన్ఫిడెన్స్ లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందేమో చూడండి రాజయ్య గారు. ఓకే రాజయ్య గారు, కొంచెం అబ్బాయి ఆత్మవిశ్వాసం ఎట్లా ఉంది అనేది మీరు కొంచెం చూడండి. కొంతమందికి ఈ అడాలసెన్స్ ఏజ్లో ఐడెంటిటీ క్రైసిస్ వస్తుందండి. అసలు నేనేంటి, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉండబోతాను ఫ్యూచర్లో, నేను సక్సెస్ అవుతానా వేరే వాళ్ళలాగా, సక్సెస్ అవ్వలేనా, వేరే వాళ్ళ ఈ కాంపిటీషన్కి నేను తట్టుకోగలనా అనే ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంటుంది ఎవరికైనా. కాబట్టి కొంచెం ఇది చూడాలి, వాళ్ళు చూసి కొంచెం అబ్బాయిలో ఆత్మవిశ్వాసం అనేది, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది డెవలప్ చేయాలి. ఎప్పుడైతే ఆ అబ్బాయి తనకి తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకొని తనను తను ప్రేమించడం స్టార్ట్ చేస్తాడో కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో ఆ వేలో ఐదర్ టీచర్ సహాయం తీసుకోవచ్చు, లేదంటే ఎవరైనా మోటివేటర్ సహాయం తీసుకోవచ్చు, లేదా వాళ్ళే కూడా ఒక అష్యూరెన్స్ అనేది ఇవ్వచ్చు. అబ్బాయి అన్నిట్లో ఫెయిల్ అవుతున్నాడు అంటే ఫస్ట్ థింగ్ అబ్బాయి ఎబిలిటీ ఎంత ఉంది, ఎబిలిటీ ఉండి కూడా ఫెయిల్ అవుతున్నాడు అంటే ఎందుకు. రైట్, మరొక కాలర్ ఉన్నారండి. హలో 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 మేడం, నమస్కారం అండి, మీ పేరు? మా పేరు సుధాకర్ మేడం. ఎక్కడి నుంచి? ఓకేనండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. మేడం, నా కొడుకు కోపం ఎక్కువగా ఉంది. కోపం ఇంట్లో ఫ్యామిలీ మాట్లాడిన
ఓకే. ఏం చేస్తుంటారండి మీ అబ్బాయి? మా అబ్బాయి వైరింగ్ మేడం. మరొకసారి చెప్తారా? వైరింగ్, ఇది కరెంట్ వైరింగ్. ఓకే, ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తారు. ఓకే. మేడం. ఎంత వయసు అండి మీ అబ్బాయికి సుధాకర్ గారు? మేడం 22 ఏళ్ళు మేడం. 22 ఏళ్ళ? ఓకే. మేడం. కోపం ఈ మధ్య స్టార్ట్ అయిందా, ఒక 5-6 సంవత్సరాల నుంచి అట్లా ఉందా, లేదా చిన్నప్పటి నుంచి ఉందా అండి? మేడం చిన్నప్పుడు లేదు మేడం. 15 ఏళ్ళ నుండి ఉంది మేడం. ఒక 15 సంవత్సరాల నుంచి, అబ్బాయికి 15 ఏళ్ల నుంచి ఉంది. మేడం. ఓకే. అబ్బాయికి తెలుసా నా కోపం ఎక్కువ వస్తుంది, నేను తగ్గించుకోవాలి అని అబ్బాయి అనుకుంటాడా? సార్ మామూలుగా కూలిగానే మాట్లాడతాడు మేడం. ఒక్కొక్కసారి మాట్లాడతా పిల్లలు లేదు అయిపోతాడు మేడం. అవును. ఇప్పుడు మీరు చెప్తారు కదా ఎప్పుడైనా, బాబు నీకు అప్పుడు కోపం వస్తుంది, నువ్వు చూసుకో, ఎందుకంత కోపపడతావని మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు కదా. చెప్పినప్పుడు ఏమంటాడు? నా కోపం రావట్లేదు అంటాడా, అయ్యో వస్తుంది ఏం చేయాలి నాకు కంట్రోల్లో లేదు అంటాడా? చెప్పినప్పుడు మేడం రేట్ అయిపోతాడు. మళ్ళా చెప్తే మళ్ళా కూల్గా మాట్లాడుతాడు మేడం. రైట్ రైట్ రైట్. మెడిటేషన్ చేస్తాడా అండి? మెడిటేషన్ చేస్తాడా అబ్బాయి? చేస్తాడు. మెడిటేషన్ చేస్తాడా? చేస్తాడు. ఓకే. అబ్బాయికి మేబీ కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ కావాలేమో అండి. ఒకవేళ నిజంగా కోపం చాలా ఎక్కువ అండి అని అంటే ఎవరైనా కౌన్సిలర్కి చెప్పండి, వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తారు. మీకు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్కి, కౌన్సిలర్కి మీరు చెప్తే కోపం ఎట్లా తగ్గించుకోవాలని కొన్ని చిట్కాలు చెప్తారండి వాళ్ళు, అది మీరు అప్లై చేయవచ్చు. ఓకే. రైట్. ఓకేనండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. జీవన బంధాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. బీడీ సిగరెట్ల పొగ ధూమపానం చేయని వారికి కూడా హాని కలిగిస్తుంది. అది గొంతు ద్వారా లోపలికి వెళ్లి కేవలం ఊపిరితిత్తులకు నష్టం కలిగించడమే కాదు, కొద్ది నిమిషాల్లోనే రక్తాన్ని చిక్కబరిచి గుండెకు రక్తాన్ని చేర్చే ముఖ్య నాళికలను పాడు చేస్తుంది. దానివల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా గుండెపోటు రావచ్చు. ప్యాసివ్ స్మోకింగ్ ప్రాణాంతకం. దాన్ని నివారించండి. ఇవాళే మానేయండి. 1-800-11-2356కి కాల్ చేయండి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్, కాలర్ రెడీగా ఉండండి, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మాట్లాడుతున్నాం మేడం. నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి గారు. ఓకేనండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. మా అక్కకి కొంచెం బాగా కోపంగా ఉంటుందండి. బాగా కోపం కొద్ది మాట్లాడుతూ ఉంటుంది. అట్లా బాడీ మేడం. ఎవరండి? రాజేశ్వరి గారు, టీవీ వాల్యూమ్ కొంచెం పూర్తిగా తగ్గించారా? డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మేడం చెప్పండి. హలో చెప్పండి. రాజేశ్వరి గారు, కోపం మీకా అండి? మేడం, కోపం ఎవరికన్నారు? మా అమ్మాయికి అండి. మా అమ్మాయి ఇప్పుడు 12 చదువుతుంది. ఓకే. ఆమెకు అట్లనే కోపం బాగా వస్తుంది. ఏదైనా చిన్నగా ఏదైనా అన్నాగానే అట్లనే అరుస్తూ ఉంటది. మా మీద వస్తూ ఉంటది. ఎవరైనా దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ మీద వస్తూ ఉంటది. ఎందుకు మమ్మీ ఇంత కోపం మీకు వస్తుంది అని అంటే, మీకు తెలుస్తుంది మమ్మీ అంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు మేడం. దాంతో ఆమె కొంచెం ఇంట్లో చేయడం, పని చేయడం, దాంతో ఇంకా చేస్తే తెలుస్తుంది మమ్మీ మీకు పని చేసుకుంటే కాలేజీకి వెళ్ళాలంటే చిరాకు అనిపిస్తుంది, మీకేం తెలుస్తుంది మమ్మీ అని మాట్లాడుతుంది మేడం. రైట్. అయితే పాప 12 ఇయర్స్ కాబట్టి కోపం ఎక్కువ అవుతుంది, చిరాకు ఎక్కువ అవుతుంది, ఇరిటేషన్ అని అంటున్నారు కదా. మేబీ సహజమేనండి, హార్మోనల్ చేంజెస్ కావచ్చు, లేకపోయినా టెంపరమెంట్ డెవలప్ అవుతుంది. కాబట్టి రీజన్ ఏదేమైనా కానీ మీరు ఏం చేస్తారంటే, పాప యూట్యూబ్లో అవి చూస్తారా అండి ఫోన్లో? లేదు మేడం, అవేం చూడాలి కానీ టీవీలో వంట ఛానల్ అవి ఏవి బాగా చూస్తారు మేడం. అవునా? ఫోన్ ఉంటుంది కదా, లేదంటే ఇంటర్నెట్లో కానీ కొన్ని వీడియోస్ చూడమనండి. లేదంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటారు, మెడిటేషన్ లాగా. మెడిటేషన్ కానీ మెడిటేషన్ ఓకే,
లేదంటే డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటారండి, లోపల నుంచి శ్వాస తీసుకోవడం, అట్లాంటిది ఎక్సర్సైజ్ అనేది నేర్చుకోవాలి పాప. అది ఇంకొకటి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అంటారండి, మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అంటారు. నేను చెప్పే పేర్లు మీరు గుర్తు పెట్టుకొని చెప్పినా మీకు యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయండి. ఓకే, ఇట్లాంటివి ఈ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కానీ లేదా డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవి పాపకు అలవాటు చేయండి. పాప ఇవి చిన్న ఎక్సర్సైజెస్ అండి, మామూలుగా ఇవి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి బయాలజికల్గా. కాబట్టి అది అలవాటు అయిపోతే కొంచెం ఒక 4-5 ఇయర్స్కి మీకు అర్థం అవుతుంది, సెట్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఒక్కొక్క లెవెల్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మనం సీనియర్ సిటిజన్స్ దగ్గరికి వెళదాం, ఒకసారి అక్కడి నుంచి మళ్ళీ వద్దాం. చాలా మంది ఏంటంటే వాళ్ళ ఏజ్ వరకు వాళ్ళని చూస్తే అర్థమవుతుంది సీనియర్ సిటిజన్ అంటే అబౌవ్ 50 ఉన్న వాళ్ళని. బట్ వాళ్ళ ఆలోచన విధానం ఇంకా 30s లో ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో కూడా ఇలా మ్యానిపులేషన్ చాలా వరకు చూస్తుంటాం. ఇలా ఎందుకంటారు? ఎటువంటి మ్యానిపులేషన్ అంటారు? ఎందుకంటే రకరకాల పెద్దవాళ్ళు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చేదస్తాం. అవును, ఈ మాట ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆ బిహేవియర్ అనేది ఎందుకు వస్తుంది వాళ్ళకి? చేదస్తాం అనేదా? చాదస్తం అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. బయాలజికల్గా అంటే న్యూరలాజికల్ చేంజెస్ చాలా వస్తుంది. ఇప్పుడు 40 years తర్వాతకి మనకి డిటీరియేషన్ కొంచెం ష్రింకింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 50-60 తర్వాత మనకి డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బ్రెయిన్లో, న్యూరాన్స్లో. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ప్లానింగ్ ఎబిలిటీ, ఆర్గనైజేషన్, రేషనల్ థింకింగ్ ఇవి చాలా తగ్గుతుందండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కెపాసిటీ, ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అంటే ఏది చేసే క్యాల్కులేషన్స్ కానీ, ఇవన్నీ కూడాను ఒక స్టేజ్ తర్వాత ఎస్పెషల్లీ అబౌవ్ 50s, 60s అట్లా ఏజ్ పెరుగుతున్న కొద్దీ తక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని డీజనరేటివ్ డిసీజెస్ ఉంటాయండి, ఆల్జైమర్స్ డిసీజ్, అక్కడ మెమొరీ ఇష్యూస్ వస్తాయి. ఓకే, డిమెన్షియా అంటే మనము వాడుక భాషలో చాదస్తావని, సరిగ్గా పని చేయట్లేదు, గుర్తుండట్లేదు ఇట్లా చెప్తారు, కొన్ని విషయాలు చెప్తారు. బట్ చెప్పేది డిటీరియేట్ అవ్వదు, చేసేది వేరే డిటీరియేట్ అవ్వదు. ఓకే, దాని వల్ల అయ్యేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు అది గుర్తులేక ఏదో చేశారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో కవర్ చేసుకోవాలి కాబట్టి ఏదో చెప్పేస్తారు, దాన్ని మ్యానిపులేషన్ అంటే. అది తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా? ఇది నేను నెగటివ్ టోన్లో ఉండకూడదు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి చెప్తున్నాను అనేది తెలిసే చేస్తున్నారు. బట్ దే ఆర్ హెల్ప్లెస్. అంటే నేను అనేది ఉద్దేశం అనేది అవతల మనిషిని చీట్ చేయాలనేది ఉద్దేశం కాదండి. నేను అది ఫస్ట్ లో చెప్పింది. దాని వెనకాల ఉన్న నీడ్ ఏంటి, మనం ఒక చేస్తున్నామంటే దాని వెనకాల నీడ్ ఏంటి. ఇక్కడ నన్ను నేను రెస్క్యూ చేసుకోవడానికి, నన్ను నేను నెగటివ్గా చూపించకూడదు అన్న దానికి ఏదో చేసేస్తున్నారు. ఓకే, అంతేకాని వాంటెడ్లీ ఇట్స్ నాట్ మ్యానిపులేషన్. ఇది నిజంగా ఉంటుందా? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలోంచి ఏదో ఫోన్ పడిపోయింది లేదా బాటిల్ పడిపోయింది అనుకోండి, మీరు అడిగారు అదే ఎందుకు అట్లా అయిందంటే ఏదో చెప్పేస్తాం. నేను పడేసానండి అని ఎందుకు ఒప్పుకుంటామండి? అవునా కదా? దానికి చాలా గట్స్ కావాలి, దానికి చాలా మెచ్యూరిటీ కావాలి ఒప్పుకోవాలంటే చేసిన దానికి. అది చాలా కొంచెం. ఇప్పుడు అంత ఏజ్ మేము చూసామని చెప్తూ ఉంటారు, మేము ఇన్ని తరాలు చూసాము, మాకు ఇంత తెలుసు విషయాలని చెప్పినప్పుడు కూడా అలాంటి బిహేవియర్ ఎందుకు వస్తుంది అంట? దీని గురించి మాట్లాడదాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, నమస్కారం అండి, మీ పేరు? అహ్మద్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి. ఓకే, మీ ప్రశ్న ఏంటి అడగండి. బాగా చదువుతుంది, ప్రశంసన స్వీకరించినంత తేలిక విమర్శను స్వీకరించారు. రైట్. ఓకే, అహ్మద్ గారు చాలా బాగా చెప్పారండి ఒక్క స్టేట్మెంట్లో. అంటే వాళ్ళు పాజిటివ్ నోట్స్ని, ప్రశంసలని బాగా స్వీకరిస్తుంది కానీ క్రిటిసిజమ్స్ని తీసుకోలేకపోతుంది అని చెప్తున్నారు కదా. ఓకే, మీరు అమ్మాయితో, మీరు కానీ మీ వైఫ్ కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎవరికైతే అమ్మాయికి చాలా గౌరవం ఉంటుంది చూడండి, అంటే వీళ్ళంటే అమ్మాయికి ఇష్టం, చాలా గౌరవం అనే వాళ్ళతోటి చెప్పించినా సరే మాటల్లో ఎట్లాంటివి ఉండాలి అని అంటే ప్రాక్టికల్ థింకింగ్ అనేది అలవాటు చేయండి సార్. ప్రాక్టికల్ థింకింగ్ అంటే ఓకే,
మన ఆలోచనలు అనేది ప్రాక్టికల్గా ఉండాలి అని చెప్పండి. ఎందుకంటే సమాజం అన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఓకే, వేరే మనుషుల్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎందుకంటే మనలోనే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి నేను నా మంచిని తీసుకున్నప్పుడు చెడుని తీసుకునే అంత స్టెబిలిటీని మనం పెట్టుకోవాలి. అదే మెచ్యూరిటీ అంటున్నారు. అంటే పాపకి అర్థం అవ్వాల్సింది సక్సెస్ఫుల్ పీపుల్ ఆటోబయోగ్రఫీస్ చదవమని చెప్పండి. బిబ్లియోథెరపీ అంటారు. అంటే మంచి సక్సెస్ఫుల్ పీపుల్ది, లేకపోతే మెచ్యూర్డ్ పర్సనాలిటీస్ అనేది ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదివినా సరే, లేకపోతే మంచి సినిమాలైనా సరే, లేదంటే ఒక సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేస్తున్నారు, ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళు స్టోరీస్ అయినా సరే, ఇటువంటివి మోటివేటెడ్గా చూపించడం కానీ చదవడం కానీ ఇటువంటివి అలవాటు చేయండి. ఇంకొకటి, ద ట్రూత్ ఈజ్ దట్, నిజం ఏంటి అంటే డార్క్ సైడ్ ఉంది, లైట్ సైడ్ ఉంది, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. సో రెండింటిని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ ధోరణి అనేది మీరు చిన్నగా చెప్తూ అలవాటు చేయండి. 9th క్లాస్ అంటే మేబీ 14-15 ఇయర్స్ వచ్చేస్తారు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అడాలసెన్స్ లో ఈగోసెంట్రిక్ థింకింగ్ ఉంటుంది. అంటే దే సీ ద వరల్డ్ ఫ్రమ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. వాళ్ళ దృష్టికోణంతోటే ప్రపంచాన్ని మొత్తం చూస్తారు. అది ఎవరికైనా ఉంటది, క్రమేణా తగ్గుతుంది. ఓకే, అది ఇప్పటి నుంచి అలవాటు అయిన దాన్ని బట్టి, కంట్రోల్ చేసిన దాన్ని బట్టి తగ్గిపోతుంది. టీన్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేది టెంటేటివ్ అని పెట్టుకుందాం. అప్ టు 25 అనుకోవచ్చా? 20-21 తెలుసు, 21 వరకు. రైట్, మనం సీనియర్ సిటిజన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అంత చూసాం లైఫ్ అన్న వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఇలా ఈ మ్యానిపులేషన్ అనేది చూస్తూ ఉంటాం. ఎందుకంటారు? రైట్, అంత చూసాం లైఫ్ అని వాళ్ళు చెప్తారు, అది ఓకే. కానీ వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ స్టైల్, సో కాల్డ్ అడల్ట్హుడ్ ఉంటుంది కదా, 20 ఇయర్స్ నుంచి 50-60 టిపికల్ అడల్ట్హుడ్ అనేది వాళ్ళు ఎట్లా గడిపారు, ఎటువంటి సందర్భాల్లో గడిపారు, ఎట్లా డీల్ చేశారు సిచ్యువేషన్స్, వాళ్ళకి సలహాలు ఇస్తారు. మళ్ళీ వాళ్ళు చేసేటప్పుడు అది నేను అదే చెప్పేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక మనిషి గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది పక్కన పెడితే, వాళ్ళ జీవిత శైలి అనేదే ఒక నిదర్శనం అండి. మనకు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలా గడిపారు అనేది. మెచ్యూరిటీ లెవెల్స్ అనేది అందరికి ఏజ్ వచ్చినంత మాత్రం ఉంటాయి అనేది లేదు. ఇప్పుడు హార్డ్ కోర్ 35 ఇయర్స్, 40 ఇయర్స్, 30 ఇయర్స్ వాళ్ళల్లో ఇమ్మెచ్యూర్ పీపుల్ని కూడా మనం చాలా మందిని చూస్తుంటాం. అది మన మెచ్యూరిటీ లెవెల్స్ అని అంటారు కదా, దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటున్నారు, అందరూ కూడా ఒకలాగా ఉండరండి. కొంతమంది నాకు ఏజ్ అయింది కాబట్టి నేను చెప్పిందే వినాలి, కొంతమందికి ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా మనం చూడాల్సింది, ఏజ్ అయిపోతూ ఉంటే 60 అండ్ అబౌవ్ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది మనుషులకి. అబౌవ్ 55 అనేది, ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఒక రూలర్ ఒక ఫ్యామిలీకి, బికాస్ దే వర్ ద ప్రైమ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఒక హీరోయిన్ లాగా, ఒక తల్లి తండ్రి అనేవాళ్ళు. ఇప్పుడు సడన్ గా తక్కువ అయిపోయేసరికి ఆ ఇన్సెక్యూరిటీని కోపప్ చేసుకోవడానికి వీళ్ళు తీసుకునే కోపింగ్ స్టైల్స్ అనేది వేరే వాళ్ళలో ఇంటర్ఫియర్ అవ్వడం, దాన్ని చాదస్తం అని చెప్తూ ఉంటారు. రైట్, కాలర్ వెయిట్ చేస్తానండి, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు దీప్త అండి, పాతకుంట నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ ప్రశ్న ఏంటి చెప్పండి. నాకు 19 ఇయర్స్, 18కి మ్యారేజ్ అయింది. అయితే మా బ్రదర్ కి ఆ మ్యారేజ్ నేను చేసుకోవడం ఇష్టం లేదు. అందరు ఇక్కడ బాగా ఉంటున్నారు, నా దగ్గరకు వచ్చేసరికి కోపంలో బిహేవ్ చేయడం, ఇట్లో నేను వచ్చినప్పుడు నా ముందు అద్దాలు బాగా కొట్టడం, గ్లాసులు చేయడం, కోపంగా ఉంటున్నాడు. అదొకటి. మొన్ననే నాకు డెలివరీ అయ్యింది, డెలివరీ అయ్యి 2 months అవుతుంది. 2 months నుంచి ఆ బాబు ఎత్తుకోకపోవడం, వాడి దగ్గరకు వచ్చినా కానీ వాడి మీద కోపం ఉండడం, మా మమ్మీ నడవడం, అట్లా కోపంగా ఉంటున్నాడు నా దగ్గరకు వచ్చేసరికి. దీపిక గారు, మీ అన్న అండి ఆయన? ఓకే, చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారండి మీ ఇద్దరు? మీ అన్నగారు మీతో? మేమిద్దరం, అన్నయ్య నేనే, చిన్నప్పటి నుంచి బాగా ఉండేవాళ్ళు, ఇద్దరు కొడుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు, బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయితే ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. మీరు మాట్లాడారా ఎప్పుడైనా మీ అన్నయ్యతో? మాట్లాడలేదు, కానీ అయితే మా నాన్నగారితో చెప్పారంట, అతనంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు తెలియజేశారు మీరు అని చెప్తున్నాడంట. ఓకే, రైట్.
మీరు ఎప్పుడైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మీ అన్నయ్యతో? డైరెక్ట్గా వెళ్ళి నేను మీతో మాట్లాడాలి అన్నయ్య, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని నేను మాట్లాడతాను అని వెళ్ళి కూర్చున్నారు ఎప్పుడైనా? మాట్లాడతానని కూర్చున్నాకని మీరు నాకు తెలివే కాదు, నేను ఎవరిని అసలు నీ గురించి బతకట్లేదు, ఒక తమ్ముడు అనుగులిస్తుంటే బతుకుతున్నాను అని అంటున్నాడు. రైట్. ఇక్కడ కోపం అనేది మీ మీద కాదండి, మీకు జరిగిన పెళ్లి మీదనో అట్లాంటివి చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటుంది కదా. మేబీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు కాబట్టి కోపం ఉంటుందేమో, ఇది ఎంతో కాలం ఉండదండి. కాకపోతే మీరు మీ వంతు ప్రయత్నం ఏం చేస్తారంటే ఒక లెటర్లో రాయడము, లేకపోతే ఫోన్లో ఒక మెసేజో, అది మీ డీప్ ఎమోషన్స్, అంటే మీరు ఎట్ట ఫీల్ అవుతున్నారు మీ అన్నగారు మాట్లాడకపోయేసరికి అని ఒక ఫీలింగ్ని ఒక పేపర్ పైన పెట్టడము, లేకపోతే అంటే మీ ఫీలింగ్ అనేది ఆయనకి అర్థం అయ్యేలాగా, ఐ మీన్ ఆయనకి కన్వే అయ్యేలాగా చూడండి. అది ఒక లెటర్ రూపంలోనా, ఫోన్ రూపంలోనా, మెసేజ్ రూపంలోనా, లేదా మీరే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతారా అనేది చూడండి. డెఫినెట్గా మార్పు ఉంటుందండి. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఎప్పుడైతే అడ్మిట్ అయిపోతారో అవతల మనిషితోటి, నాకు నువ్వు కావాలి, నేను సారీ అనో సంథింగ్ అట్లాంటివి చెప్పినప్పుడు ఎవరు కాదని చెప్పరండి. ఓకే, మీరు అది ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. జీవన బంధాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. యోగా ఇన్ మై లైఫ్, నాకు యోగా మీ లైఫ్లో మీనింగ్ ఏంటి అంటే, నా లైఫ్కి మీనింగ్ గురించి యోగా చేస్తే తెలిసింది నాకు. సో ఐ రికమెండ్ ఇట్ హైలీ. ఈ వయసు ఆ వయసు అని కాదు, ఎంత తక్కువ వయసులో స్టార్ట్ చేస్తే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఒకరికి. అండ్ ద జాయ్, ఆ జాయ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిగిన జాయ్ ఈజ్ నాట్ సంథింగ్ that can be expressed. It's your own journey. And మన దేశం, మన ఊరు, మన ప్రాంతంలో యోగా మనం నేర్చుకోకపోతే ఇంకెలా? And we should embrace our culture and heritage and the beautiful science మన forefathers thousands of years ago నేర్పించింది యోగా. So we should really embrace it and learn the beautiful benefits of it. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అమ్మా, నా పేరు మీ ప్రశ్న ఏంటి అడగండి. హలో, చెప్పండి. నాగలక్ష్మి గారు, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేయండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. సరే, చెప్పండి మీ ప్రశ్న ఏంటి చెప్పండి. నా పేరు నాగలక్ష్మి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే మా ఆయన గారు, నాకు పెళ్లి 20 సంవత్సరాలు. అయితే మా ఆయన గారు ఏంటంటే తన నాతోటే ఉంటాడు, మా సిద్ధ ఉంటాడు, మమ్మల్ని శత్రువులుగా అనుకుంటాడు. అంటే నా కోసం ఎవరు ఆలోచించట్లేదు, తన చేసిందే తన రైట్ అనుకుంటాడు. అలా కాదండి, ఇలా చేసుకుందాం, ఇలా బ్రతుకుదాం అని మనం చెప్పినా సరే లేదు, అందరూ నా మాట వినాలి, నేను ఇట్లాగా బ్రతుకుతాను, అది అందరికి అనుకూలమైంది కాకపోయినా నేను ఇలాగే చేస్తాను అంటాడు. 20 సంవత్సరాల కంటే ట్రై చేస్తున్నాను కానీ
నాగలక్ష్మి గారు, మీ హస్బెండ్ కి ఇష్టమైన వ్యక్తులు ఎవరెవరండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం క్లారిటీ మరొకసారి చెప్పండి. చెప్పండి. ఓకే. సో మీరు చెప్పడము ఇలా కాదండి అలా చేద్దామని చెప్పే విధానము ఎప్పుడైనా అరిచి చెప్తారా, లేదా నీది తప్పు అని చూపించినట్టు చెప్తారా? ఎలా చెప్తారండి నార్మల్ గా? ఎప్పుడైనా బతిమలాడి చెప్పారా? ఇలా కాదండి అని మీరు బతిమలాడి ఎమోషనల్ గా చెప్పారా మీ హస్బెండ్ కి? అప్పుడు ఏం చెప్తారు? అప్పుడు ఏం చెప్పారు? అప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఆయన? అవునవును. మేబీ నిజమే. అయితే అతను కావాలని చేయట్లేదండి, అది కావాలని చేయాలని కాదు, కానీ మీరు ఎమోషనల్గా చెప్పడమే కరెక్ట్ ఆయనకి. ఇప్పుడు ఈయన పర్టికులర్గా మీ హస్బెండ్కి ఎమోషనల్గా మీరు, మీ పాప ఇట్లాంటి వాళ్ళు సెపరేట్గా అయినా సరే ఇట్లా అని చెప్పి మీరు ఎమోషనల్గా చెప్పండి, బతిమలాడినట్టు, మనం ఇట్లా ఉంటేనే సెట్ అవుతుంది అని చెప్పినట్టు. చెప్పిన తరువాత ఏదైతే సిచ్యువేషన్లో ఒక డెసిషన్ తీసుకుంటాడు చూడండి, అంటే నా ప్రకారమే జరగాలి అని ఒక డెసిషన్ తీసుకుంటారు కదా, సో కాల్డ్ మంచి డెసిషన్ కాకుండా దానివల్ల ఫెయిల్యూర్ కనిపిస్తుంది కదా మీది ఏదో ఒక సిచ్యువేషన్లో. ఆ ఫెయిల్యూర్ కనిపించిన తర్వాత చూడండి ఈ సిచ్యువేషన్లో ఇలా అయింది కదా, ఇప్పుడు అయిపోయింది పర్వాలేదు, కానీ మనం నెక్స్ట్ నుంచి ఇలా చేద్దాం. అది మనం ఎత్తి పొడిచినట్టు దయచేసి చెప్పకండి. ఎత్తి పొడిచినట్టు ఆయన పాయింట్ పొడిచినట్టు చెప్పకండి. కాకపోతే ఇది ఎలా అయిపోయింది కదా, పర్వాలేదు, మనం అందరం ఒకటి, మన ఫ్యామిలీ ఒకటి అని చెప్పి నెక్స్ట్ ఏం చేయాలి అనేది చెప్పండి. అట్లయితే వీళ్ళకి ట్రాన్స్ఫరెన్స్ అండి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అది వాళ్ళ వీక్ లింక్ ఉంటుంది. ఓకే రైట్. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం. సుశీల గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తణుకు. రైట్, మీ ప్రశ్న ఏంటి అడగండి అమ్మా. మా హస్బెండ్ గారు ఉన్నారండి, ఆయనకి బిజినెస్ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేస్తారు, ఓకే. ఆయనకి చాలా కోపం వస్తుందండి మధ్యన, అదే అర్థం కావచ్చు. ఏ విషయంలో అండి? ఆ ఇంట్లో విషయాలు నాతో మాట్లాడాలన్నా కోపడుతున్నారు. ఓకే. సుశీల గారు, ఎన్ని సంవత్సరాలు అయిందండి మీ పెళ్ళి? పెళ్ళి 15 years అవుతుంది. 10 or 15 years అవుతుంది. ఓకే. చిన్న చిన్న విషయాలకి మీ మీద మాత్రమే కోపడతారా, లేదా బయట వాళ్ళ మీద కూడా కోపడతారా? ఈ మధ్య అంటే మీరు చెప్పేది మనిషి ఎక్కువ కోపం మనిషి కాదు, కానీ స్ట్రెస్ వల్ల, బిజినెస్ వల్ల కోపం ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు, అంతేనా? కాబట్టి మేబీ కావచ్చండి, ఎందుకంటే బిజినెస్ ప్రెషర్స్ వల్ల, స్ట్రెస్ వల్ల ఆ కోపం ఎక్కడ తీయాలో తెలియక ఇంకా మీ మీద డిస్ప్లేస్ చేసే అవకాశం చాలానే ఉంటుంది. మీది బిజినెస్ మ్యాండేటరీ కాబట్టి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అనేది ఒకటి సజెస్ట్ చేయండి. అంటే ఇప్పుడు మీరు మీ హస్బెండ్ ఇద్దరు కలిసి మెడిటేషన్ లాంటిది, లేదంటే ఎందుకంటే నేను ఎందుకు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అని చెప్తానంటే, చాలా వరకు కోపంకి, చిరాకు, యాంగ్జైటీ, భయం, వీటన్నిటికీ నర్వస్ సిస్టమ్ అనేది కొంచెం దోహదపడుతూ ఉంటుంది. నర్వస్ సిస్టంలో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయగలిగితే అప్పుడు చాలా వరకు ఎమోషనల్ అరౌజల్ అంటే ఎమోషన్ అంటే కోపం కానీ, భయం కానీ, ఆందోళన కానీ, ఎటువంటి ఎమోషన్స్ అయినా కానీ బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నార్మల్ టర్మినాలజీలో చెప్పాలంటే మెడిటేషన్ ఆల్సో హెల్ప్స్ అలాట్. అది మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతాయండి. ఈ టర్మినాలజీని తీసుకుని వాళ్ళు దాన్ని అలవాటు చేసుకున్నా కూడా సెట్ అవుతుంది. లేదు నిజంగా అది మనకి ప్రాబ్లం చేసే స్టేజ్ ఉంది అని అన్నప్పుడు బెటర్ టు సీక్ ఏ ప్రొఫెషనల్ హెల్ప్. ఓకే, అందులో తప్పులేదు, ఎందుకంటే చేంజ్ చేసుకోవాలి. దీంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. చిన్నగా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు జస్ట్ సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలర్ సరిపోతారు. లేదు ప్రాబ్లం అనేది ఇంటెన్స్ గా ఉందండి, ఎన్ని రోజులైనా కావట్లేదంటే
క్లినికల్ సైకాలజిస్ట్ని వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. రైట్. ఇప్పుడు ఈ మ్యానిపులేట్ గురించి మాట్లాడుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో పర్టికులర్గా చూస్తూ ఉంటాం చాలా వరకు, అది ఏదో ఒక సందర్భంలో కావచ్చు, అది ఎక్కడ దాకా డిస్ప్యూట్ దాకా తీసుకువెళ్తుంది. అవి కంట్రోల్ చేయాలంటే ఎలా అంటే? కంట్రోల్ చేయాలంటే ఎలా అనే దానికి అసలు ఫస్ట్ ఎవరు మ్యానిపులేట్ చేస్తారు, అది వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి. నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనాలిటీ. ఎందుకు అందరూ మ్యానిపులేట్ చేస్తారు అనేది ఉండదు. కొంతమంది కొన్ని సందర్భాల్లో మ్యానిపులేట్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు, అది వాళ్ళ అవసరం కోసమా లేదా ఎదుటి మనిషిని ఇంప్రెస్ చేయడానికి? ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ మ్యానిపులేట్ చేస్తున్నాడు వైఫ్తో అంటే హస్బెండ్ తనను తాను మంచిగా చూపించుకోవడానికి వైఫ్ని మ్యానిపులేట్ చేస్తున్నట్టే లెక్క. గెటింగ్ ద పాయింట్, రైట్? ఎందుకు వైఫ్ దగ్గర నేను మంచిగా చూపించుకోవాలి, ఎందుకంటే ఐ షుడ్ బి లవ్డ్ బై హర్. ఓకే, అంటే ఇతనికి ఆమె మీద ప్రేమ ఉంది కాబట్టి ఆమెను మ్యానిపులేట్ చేస్తున్నాడు. సో ఇట్లా మనం డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయండి ఎలా చూడాలి అనేది. సో బట్ మోర్ ఓవర్ లాస్ట్లో ఏమని చెప్తారు వైఫ్ తెలిసినప్పుడు, నన్ను ఎందుకు మ్యానిపులేట్ చేశారు? టు బీ ఫ్రాంక్, ఏదైనా ఫస్ట్ నెగిటివ్ తొందరగా రీచ్ అవుతుంది, పాజిటివ్ అనేది తర్వాత తెలుస్తుంది. నేను అందుకనే చెప్పేది, ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా కానీ ఒకటి మ్యానిపులేట్ చేశారు అంటే ఎందుకు చేశారు, ఏం అవసరం, అంటే వాళ్ళు అలా చెయ్యడానికి ఏం అవసరం. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను నా వైఫ్ దగ్గర చిన్నగా కనిపించకూడదు, నేను గొప్పగా ఉండాలి కాబట్టి ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా పాజిటివ్ నీడ్, కానీ అతను చేస్తున్న విధానం తప్పు. రైట్, నీడ్ ఈజ్ జెన్యూన్. ఓకే, నేను మా వైఫ్ని హర్ట్ చేయకూడదనే నీడ్ కరెక్ట్ అయినా కూడా అతను వెళ్ళిన విధానం తప్పు కాబట్టి అతను అక్కడ రియలైజ్ అవ్వాల్సింది ఏంటి, నేను ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే వేరే రకంగా పోవాలి. పాజిటివ్ కోపింగ్ స్టైల్ ఉండాలి, నెగటివ్ కోపింగ్ స్టైల్ ఉండొద్దు. కోపింగ్ స్టైల్ అంటే ఒక సిచ్యువేషన్ని మనం ఎట్లా డీల్ చేస్తాము అనే దాన్ని కోపింగ్ స్టైల్ అంటారు. దీంట్లో పాజిటివ్ స్టైల్ ఉంటుంది, నెగటివ్ స్టైల్ ఉంటుంది. సో బెటర్ టు గో విత్ పాజిటివ్ కోపింగ్ స్టైల్స్. మ్యానిపులేషన్ అనేది డెఫినెట్ గా నెగటివ్ కోపింగ్ స్టైల్, ఎందుకంటే ఇట్స్ నాట్ ద జెన్యూన్ థింగ్. ఇది లవర్స్ విషయంలో ఎలా ఉంటుంది? ఎక్కడైనా కానీ, అది ఏదైనా రిలేషన్షిప్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ చేసినప్పుడు ఒక బిహేవియర్ ఉంటుంది, వాళ్ళ కోసమే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటారు, వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటారు. అలా లవ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది, నువ్వు అప్పట్లా లేవు, ముందు వేరేలా ఉండేది అని ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. ఇది మ్యానిపులేషన్ అనేది ఎప్పుడు చేశారు వాళ్ళు? ఆ లవింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు చేశారు. మళ్ళీ అక్కడ చూస్తే నీడ్ అనేది పాజిటివ్ నీడ్, నేను వాళ్ళతో ఇంప్రెస్ చేయాలి అనేది. కానీ వాళ్ళ కోపింగ్ స్టైల్ అనేది అప్పటికి పాజిటివ్గా అనిపించినా కూడా మనం ఒక మాస్క్ అనేది చూపించాం అక్కడ. అవును, అది ఒరిజినల్ నేను అనేది కాకుండా ఒక మాస్క్ తోటి చూపించాం. వీలైతే ఆ మాస్క్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి, లేదంటే మధ్యలో అనేది అది ఒరిజినాలిటీ అనేది వచ్చేస్తుంటుంది. ఒకటి కొంతమంది అంటుంటారండి, బిహేవియర్ మారుతుందా? ఇప్పుడు నేను అలా మారాలి అనుకుంటే మారుతుందని, ఖచ్చితంగా మారుతుంది. బిహేవియర్ అనేది మనం ఏదైనా ఒక కొత్తలాగా ఉండాలి. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఒకలాగా ఉన్నాను, రేపటి నుంచి నేను ఇంకోలాగా ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకొని కాన్షియస్ గా డెలిబరేట్ గా అలా ఉండడానికి ట్రై చేస్తూ పోతే కొద్ది రోజులకి అది హ్యాబిట్ అవుతుంది. ఆ హ్యాబిట్ అనేది క్రమేణా మనకి పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిహేవియరల్ చేంజ్. కాకపోతే అది కాన్షియస్గా మనకు కొంచెం ఎఫర్ట్ పెట్టి చేసుకుంటూ అవుతుంది. నేను అదే అనేది, వాళ్ళంతటా వాళ్ళు చేంజ్ అవ్వలేకపోయినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయొచ్చు. సో మీరు ఇప్పుడు లవర్స్ విషయంలో మ్యానిపులేషన్ అనేది వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్, మ్యానిపులేషన్ అనేది నెగటివ్ కోపింగ్ స్టైల్. అదే ఇప్పుడు నేను మంచి దానిలాగా ఒక మాస్క్ వేసుకొని చూపించాను అంటే లైఫ్ లాంగ్ అలా వేసుకొని చూపించాలి, విచ్ ఈస్ నాట్ వెరీ ఈజీ. చాలా ఏదో ఒక సందర్భంలో కాబట్టి అలా మంచిగా ఉండడం అనేది యాక్ట్ చేస్తూ ఉంటే కొద్ది రోజులు నిజంగా మంచిగా అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మేబీ చెప్పలేము, సిచువేషన్స్ బట్టి అది కన్ఫర్మ్ గా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అనేవి డిస్టర్బెన్స్ లేకపోతాయి. అంటే ఒక ఏజ్ మ్యానిపులేషన్ అనేది ఒక ఏజ్ ని బట్టి కావచ్చు, చిన్నప్పుడు, ఆ తర్వాత మ్యారేజ్ టీన్స్ లో అడుగు పెట్టాక అండ్ సీనియర్ సిటిజన్స్ అయ్యాక సింపుల్ ఒక్కొక్కటి వేరే అవుతుంది. ఒక మ్యానిపులేటివ్ యాక్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేశారు, కాజ్ అనేది ఒకటి చూడాలి, దాని తర్వాత అయిన పర్యవసానం. అది నెగటివ్ కోపింగ్ స్టైల్ అయితే డెఫినెట్లీ ఇట్స్ నాట్ రికమెండెడ్. పాజిటివ్ అనేది ఎప్పటికైనా మంచిది, అది ఏ విషయంలోనైనా మంచిది అనుకోవాలి. రైట్, కూడా మోసం చేశాడు, విలన్ కూడా చేస్తాడు, అదేంటనేది తీసుకునే అంటే మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. రైట్, మా ప్రేక్షకులందరికీ ఈ మ్యానిపులేటింగ్, ఈ తారుమారు ధోరణి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు, అవన్నీ అంటే ఎలా కంట్రోల్ చేయాలి, వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాళ జీవనబంధాలు కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 6